మాజీ సీఎం కేసీఆర్ ఇష్ట దైవమైన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి 4వ బ్రహ్మోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆయన ఆలయ నిర్వాహకులు కోనాయిపల్లి గ్రామ ప్రజలు తెలిపారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కోనాయిపల్లి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారు గోదాదేవి పద్మావతి అమ్మవారు బ్రహ్మోత్సవ జాతర స్టార్ట్ అవుతున్నాయి. 30 తారీఖు ఫస్ట్ కలశారాధన, విశ్వక్షేణారాధన, స్వామివారి కళ్యాణం. 31 తారీఖు స్వామివారి సుదర్శన హోమం. ఫస్ట్ నాడు పూర్ణాహుతి బలి ప్రదానం, స్వామివారి అమ్మవారి అభిషేకం. జయ శ్రీమన్నారాయణ. కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవుని ప్రతిష్ట 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈ భక్తులకు అందరికీ తెలిపేది ఏమనంటే బ్రహ్మాండంగా 4వ వార్షికోత్సవం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ 4 వార్షికోత్సవం స్టార్ట్ అయినప్పటి నుంచి బ్రహ్మాండంగా డెవలప్మెంటు చేస్తున్నటువంటి భక్తులకు మేము నమస్కారం తెలుపుతున్నాం. 1,70,000తోని కరెంట్ ఫిట్టింగ్ చేసిన హైదరాబాదు కృష్ణాచారి, అదేవిధంగా రేకులేసిన ₹1,00,000 ఇచ్చి రేకులేసినారు. అన్నీ ప్రతి ఒక్కరు కూడా ఎవ్వల దగ్గరికి పోయినా లేదనకుండా దాతలు ముందుకొస్తున్నారు. అదేవిధంగా డెవలప్మెంటు ఆ భగవంతుడు ఆయన ఆశీస్సుల వల్ల ఆయన తెచ్చుకున్నటువంటి డెవలప్మెంట్ అతి త్వరలో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అయింది. ఈ భక్తులు చూసి ఆనందించాలని వార్షికోత్సవంకు బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం డెవలప్మెంట్కు కేసీఆర్ గారు ప్రతిసారి వచ్చి నామినేషన్ వేస్తాడు. ఇక్కడ నుంచి దండం పెట్టుకొని పోయి నామినేషన్ వేస్తాడు. అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంటు రాగానే ఆయన ఇష్టంతో 3,50,00,000 ఇచ్చి డెవలప్మెంట్ చేశాడు. అదేవిధంగా హరీష్ రావు కూడా ప్రతి వార్షికోత్సవానికి ఎన్ని తక్కువ పడ్డా డబ్బులు సమకూరుస్తున్నాడు. అదేవిధంగా భక్తులు కూడా చాలా మా కోనాయిపల్లి గ్రామస్తులు కూడా అందరూ కూడా ఏకతాటిగా వార్షికోత్సవానికి అందరు డబ్బులు సమకూర్చారు. అదేవిధంగా ముందుకు సాగుతున్నది మా దేవస్థానం. ఈ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలి. భక్తులందరూ ఎక్కడెక్కడి నుంచో, బాంబే నుంచి కూడా, ఎక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి కూడా దేవుని ఆశీస్సులు పొంది వాళ్ళు మొక్కులు నెరవేర్చుకుంటున్నారు. ఆ భగవంతుడు అన్ని విధాల ఆయనే సమకూర్చుకుంటున్నాడు. ఇంత డెవలప్మెంటు చాలా డెవలప్మెంట్ అవుతున్నది. ఈ బండలు కానీ, రేకులు కానీ, అన్ని విధాల చుట్టూ మన ఈ పందులు కానీ అన్నీ కూడా దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఆ దాతలు ముందుకు వచ్చి ఏది తక్కువ ఉంటే అది మేము పెడతామని దాతలు వాళ్ళంతా వాళ్ళే ఉత్సాహంగా చెప్తున్నారు. ఇదే విధంగా అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. కోనాయిపల్లి ఈ పేరు అనగానే మన శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు అనేది, వెంకటేశ్వర స్వామి మా ఊరి గ్రామ పేరు ప్రతిష్టలు అనేది మన రాష్ట్రం మొత్తంలో కేసీఆర్ సార్ ద్వారా ఫస్ట్ 1980 నుంచి ఆయన ఆయనవాదిగా ప్రతిసారి నామినేషన్ వేసినప్పుడు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని విజయోత్సవంగా తెరాస పార్టీ పెట్టి సీఎం ముఖ్యమంత్రిగా అయ్యారు. అదే ఆనవాయితీని మన శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పునఃప్రతిష్ఠ 2022లో అయిన తర్వాత ఇది 4వ సంవత్సరం, 4వ బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవంగా 30 తారీఖు నాడు మన కళ్యాణం ఉంటుంది. 31 నాడు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. మన లాస్ట్ నాడు మనకు వివిధ సంబంధించిన పూర్ణావతి అవి ఉంటాయి. 3 రోజులు అన్నదానం మన గ్రామ ప్రజలు కొంత దాతలతో 3 రోజులు అన్నదానం కలదు. ప్రజలందరూ, భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ మన జాతరను, బ్రహ్మోత్సవాన్ని విజయంగా జరపాలని కోరుకుంటున్నాను.